తెలంగాణ ఐసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకు త్వరలోనే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకు హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క తెలంగాణ ఐసెట్ ఎగ్జామినేషన్ కోసం రెడీ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు ఎగ్జామినేషన్ పర్పస్ లాస్ట్ మినిట్ టిప్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా మనకు ఈ నెల 8th and 9th ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏ టాపిక్స్ని ప్రజెంట్ మీరు రివిజన్ చేయాలి, రివిజన్ చేసినట్టయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మేము ఆల్రెడీ ఐసెట్కి సంబంధించిన మెనీ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ దాంట్లో మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది తెలంగాణ ఐసెట్కి సంబంధించి కానీ ఏపీ ఐసెట్కి సంబంధించి కానీ 2020 నుంచి 2024 వరకు కండక్ట్ చేసిన ప్రతి క్వశ్చన్ పేపర్ మన ఛానల్లో అయితే అందుబాటులో ఉంటుంది. మీరు ఐసెట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అయితే ఫస్ట్ ఆ క్వశ్చన్ పేపర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఐసెట్ క్వశ్చన్ పేపర్స్ అని సెట్ చేసినట్టయితే మీకు తెలంగాణ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్ పేపర్స్ డిస్ప్లే అవుతాయి. అవి మీరు రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఐసెట్ ఎగ్జామినేషన్ సంబంధించి లాస్ట్ మినిట్ టిప్స్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే ఫస్ట్ నేను జనరల్ టిప్స్ అయితే మీకు అందిస్తాను. అండ్ అది వచ్చేసి ఏంటంటే మనకు సంబంధించిన టాపిక్ సంబంధించి క్లారిటీ అయితే మీకు రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది మనకు సిబిటి మోడ్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. కంప్యూటర్ బేస్డ్, ఇక్కడ పెన్ పేపర్ బేస్డ్ కాదు. మనకు సిస్టమ్ ముందు కూర్చొని మనం ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. మరి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏ విధంగా రాయాలి అని మీరు ఫస్ట్ టైం రాసే ఆస్పిరెంట్స్ అయినట్లయితే మేము ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. దాన్ని చూస్తే మీకు క్లారిటీ రావడం జరుగుతుంది ఫస్ట్ టైం ఎగ్జామ్కి వెళ్ళే ఆస్పిరెంట్స్. లేదా మీరు ఐసెట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మనకు మౌక్ టెస్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని ద్వారా కూడా మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఈ రెండిట్లలో మీకు ఫేవరబుల్ ఉన్న ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఐసెట్ ఎగ్జామినేషన్ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు అని మీరు అడిగినట్లయితే మనకు 200 మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి మనకు వచ్చేసి ఏంటంటే క్వశ్చన్స్ కూడా 200 అయితే ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ మనకు టైం డ్యూరేషన్ వచ్చేసి ఏంటంటే 2.5 hours అయితే ఉంటుంది. 150 minutes అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే టైం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకు 150 minutesలో 200 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాలి. అంటే మీకు ఒక క్వశ్చన్కి 1 నిమిషం కూడా సమయం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మేజర్గా మనం చేయాల్సింది ఏంటంటే టైం మేనేజ్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలనేది కూడా మనం ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ మనకు మినిమం వచ్చేసి ఒక 40 secondsలో ఒక క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా 40 secondsలో ఒక క్వశ్చన్ చదివి మనం ఆన్సర్ చేయగలిగినప్పుడే ఇక్కడ మనకి ఏంటంటే 200 క్వశ్చన్స్ని అచీవ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మినిమం మీరు 40 seconds to 45 secondsలో క్వశ్చన్ అయితే కంప్లీట్ చేయాలి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు ఈ యొక్క ఎగ్జామ్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు. నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీరు 200 క్వశ్చన్స్కి 200 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయండి. ఇది మనకు సంబంధించి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టిప్ అనమాట. సో మెనీ ఆస్పిరెంట్స్ లాస్ట్ టైం ఐసెట్ రాసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత సార్ మాకు టైం సరిపోలేదు అని ఎక్కువగా చెప్పిన రీజన్స్ అయితే ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ మేము 180 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేశాము, లేదా 140 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేశాము అని చెప్తారు. మీరు జస్ట్ 180 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినప్పుడు 180లో ఎన్నైతే రైట్ అవుతాయో వాటిని మాత్రం మీ స్కోర్ రావడం జరుగుతుంది. 140కి మాత్రమే ఆన్సర్ చేస్తే 140ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. రిమైనింగ్ 60 ఏవైతే ఉన్నాయో మీకు రానట్లే. ఇప్పుడు ఐసెట్లో మీకు ఒక 70 మార్క్స్ వచ్చాయనుకుందాం. ఉదాహరణకు 140 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తేనే మీకు 70 మార్క్స్ వచ్చాయనుకుందాం. ఒకవేళ 60 కూడా చేసుంటే మీకు 90+ వచ్చి ఉండేవి. అంటే 60లో ఒక 20 అయినా కరెక్ట్ అయి ఉండొచ్చు, లేదా ఒక 5 అయినా కరెక్ట్ అయి ఉండొచ్చు. అలాంటప్పుడు మీ స్కోర్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగిటివ్ మార్క్స్ లేవు. కాబట్టి మీరు 200 క్వశ్చన్స్కి 200 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాలి. ఇది ఫస్ట్ థింగ్ మనకి. అండ్ నెక్స్ట్ మనకు టిప్స్ గురించి అడిగినట్లయితే ఎస్పెషల్లీ మనకు ఐసెట్ ఎగ్జామ్ అనేది జస్ట్ ఏంటి అంటే బేసిక్స్ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి. దట్ మీన్ మ్యాథమెటిక్స్లో కావచ్చు, అర్థమెటిక్ రీజనింగ్స్లో కావచ్చు, అదర్ థింగ్స్లో కావచ్చు, మీకు బేసిక్ టెస్ట్ ఎక్కడ వరకు ఉంది, కాన్సెప్టువల్ నాలెడ్జ్ ఉందా లేదా అనే పర్పస్లో టెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ ఎక్యూరసీని పెంచుకోవాలి అండ్ స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది పెంచుకోవాలి. ఎక్యూరసీ స్పీడ్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా పెంచుకోవాలి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది మీరు మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లియర్గా చెప్తున్నాను, మీరు ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకోండి. 2024 సంబంధించిన ఏదో ఒక సెషన్ క్వశ్చన్ పేపర్ తీసుకొని మీరు 2.5 hourలో దాన్ని కంప్లీట్ చేస్తున్నారా లేదా అనేది చూడండి. 150 minutesలో ఆ క్వశ్చన్ పేపర్కి మొత్తం ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేది చూడండి. క్వశ్చన్ చదవండి, మీ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది టిక్ పెట్టండి. అలా టోటల్గా క్వశ్చన్ పేపర్ మొత్తం మీరు వితిన్ 150 minutesలో కంప్లీట్ చేస్తున్నారా లేదా అనేది ప్రాక్టీస్ చేయండి. అలా మనకి ఇప్పుడున్న టైం ఏదైతే ఉంటుందో టోటల్గా 8th 9th June వరకు మీరు అదే ప్రాక్టీస్ చేయండి. దాని ద్వారా మీకు ఇక్కడ ఏంటంటే స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది పెరుగుతుంది అండ్ క్వశ్చన్స్ మీద మీకు అవగాహన అనేది రావడం జరుగుతుంది.
అండ్ ఇక్కడ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే స్టార్ట్ విత్ స్ట్రాంగెస్ట్ సెక్షన్ ఫస్ట్. మీకు టోటల్గా మనకు డిఫరెంట్ సెక్షన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో మనకు టోటల్గా 3 పార్ట్స్ అయితే డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అండ్ పార్ట్ సి, ఇలా 3 పార్ట్స్ అయితే ఉన్నాయి. మనకు 3 పార్ట్స్లో వచ్చేసి ఫస్ట్ 75 అండ్ నెక్స్ట్ 75, తర్వాత వచ్చేసి 50 అయితే ఇవ్వడం జరిగింది. ఇది టోటల్గా మనకు సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే. సో మీకు పార్ట్ ఏ ఈజీగా వస్తుందా, పార్ట్ బి ఈజీగా వస్తుందా, పార్ట్ సి ఈజీగా వస్తుందా, అండ్ దాంట్లో మీకు ఏ దానిపైన అయితే ఎక్కువ అవగాహన ఉందో ఆ క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్లో ఫస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ రేపు కంప్యూటర్ దగ్గర వెళ్ళినప్పుడు కూడా మీకు ఈజియెస్ట్ ఏదైతే ఉంటుందో, మీ స్ట్రాంగెస్ట్ సేఫ్ జోన్ ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన క్వశ్చన్స్ ఎండ్ ఆఫ్ ది సెషన్లో ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ పార్ట్ సిలో లేదా సెక్షన్ సిలో మీకు వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఆన్సర్ ఏకి వెళ్ళి చేసుకుంటూ పోతున్నారు, ఏ చేశారు బి చేశారు, మీకు టైం సరిపోదు. సిలో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఆన్సర్ తెలుసు అనుకోండి, అప్పుడు టైం సరిపోదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీకు ఏ క్వశ్చన్స్ అయితే, ఏ టాపిక్స్ అయితే బాగా వచ్చో ఆ టాపిక్ రిలవెంట్ క్వశ్చన్స్ అన్నింటినీ ఆన్సర్ మీరు ఫస్ట్ కంప్లీట్ చేయాలి. ఈజియెస్ట్గా ఉన్న క్వశ్చన్స్ని అండ్ మీకు బాగా వచ్చిన క్వశ్చన్స్ని ఫస్ట్ మీరు కంప్లీట్ చేయాలి. దానివల్ల మీకు ఏమవుతుంది అంటే టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో మనకు 200 క్వశ్చన్స్ని 150 మినిట్స్లో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో మీరు ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయకూడదు. ఒక క్వశ్చన్ మీద 1 మినిట్ 2 మినిట్స్ స్పెండ్ చేస్తాము అంటే మనకు టైం సరిపోదు. ఒక క్వశ్చన్కి మీరు 40 సెకండ్స్ టైం స్పెండ్ చేస్తేనే మనకు టైం సరిపోదు. కాబట్టి మీరు ఆ క్వశ్చన్ చూడగానే ఆ టాపిక్ మీకు వచ్చారా అనేది క్లారిటీ ఉండాలి. కనీసం మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేసినా కూడా క్వశ్చన్స్ అంటే ఐడెంటిటీ ఉంటుంది. ఈ క్వశ్చన్ ఏ టాపిక్, ఇది నాకు వస్తుందా రాదు అని మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో నీకు రాదు అని తెలిసినప్పుడు దాంతో టైం స్పెండ్ చేయకూడదు. వితిన్ అది స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మనం టైం సేవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు అక్కడ రెడ్ కలర్ మార్కు అండ్ గ్రీన్ కలర్ మార్కు అండ్ అదేవిధంగా పర్పుల్ కలర్ లేదా వైలెట్ కలర్ మార్క్స్ అయితే ఉంటాయి. సో మీరు ఈ మార్క్స్ అనేది అబ్జర్వ్ చేస్తూ మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అవి మీకు ఇండికేటర్స్ లాగా యూజ్ అవుతాయి. మేము ఆల్రెడీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి డీటెయిల్ వీడియో చేసాము. ఆ వీడియోలో మీకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్ములాస్ అండ్ షార్ట్ కట్స్ అనేది మీరు ఎక్కువగా ఫుల్ ఆఫ్ టాపిక్స్కి మీరు గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సెక్షన్ ఏ తీసుకున్నా సెక్షన్ బి తీసుకున్నా కూడా దాని టోటల్గా ఫార్ములాస్ అండ్ ఈక్వేషన్స్ అయితే ఉంటాయి. రేషియోస్ కావచ్చు, ప్రాఫిట్కి సంబంధించి, లాస్ సేల్స్ సంబంధించి కావచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, అండ్ అదేవిధంగా మనకు బార్మస్ సంబంధించి కావచ్చు, అండ్ నెక్స్ట్ నెంబర్ సిరీస్ సంబంధించి కావచ్చు. సింపుల్ ఫార్ములాస్ క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి వాటిని అయితే మనం గుర్తుంచుకోవాలి. షార్ట్ కట్స్ కావచ్చు, ఫార్ములాస్ కావచ్చు, ఇవి మీకు ఎగ్జామ్ పర్పస్ అయితే యూజ్ అవుతాయి. అండ్ అదేవిధంగా సో మనకు ఎగ్జామ్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి. అది మనకు అడ్వాంటేజ్ అవుతుంది. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవి బేసిక్గా మనకు సంబంధించి ఒక సింపుల్ టిప్స్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మెనీ ఆస్పిరెంట్స్ అడిగే డౌట్ ఏంటంటే సార్ ఐసెట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై కావడం జరుగుతుంది, కనీసం నేను ప్రైవేట్ కాలేజ్లో అయినా నాకు సీట్ రావాలి, నేను జాయిన్ అవ్వాలి అంటే నాకు మినిమం ఎన్ని మార్క్స్ ఉండాలి అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎవరైతే ఓసీబీసీ స్టూడెంట్స్ ఉంటారో వీరికి క్వాలిఫైడ్ మార్క్స్ వచ్చేసి 20% మార్క్స్ అయితే క్వాలిఫైడ్ మార్క్స్. సో మనకి ఎగ్జామ్ అనేది 200 కండక్ట్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో 25% చేస్తే మనకు 150 మార్క్స్ అయితే మీకు ఎగ్జామ్లో రావాల్సి ఉంటుంది. ఎవరైతే 8th and 9th జూన్ ఎగ్జామ్ రాస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారు 200 క్వశ్చన్స్లో జస్ట్ మీరు 25% అంటే దట్ ఈస్ 50 మార్క్స్ వచ్చే విధంగా మీరు ఆన్సర్ చేసినా సరిపోతుంది. అంటే 50 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టినా కూడా మీకు ఇక్కడ సో ఏదో ఒక కాలేజ్లో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అది మెరిట్ బేస్డ్ కావచ్చు, కేటగిరీ బేస్డ్ కావచ్చు. బట్ మనకు ర్యాంక్ అలర్ట్ చేయాలి, మీరు క్వాలిఫైడ్ కావాలంటే ఖచ్చితంగా 50 మార్క్స్ వచ్చి ఉండాలి ఓసీబీసీ స్టూడెంట్స్కి. అదర్వైజ్ మీకు ప్రైవేట్ కాలేజ్లో కూడా మీరు కన్వీనర్ కోటాలో అయితే జాయిన్ అవ్వలేరు, మేనేజ్మెంట్లో సీట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ అనుకోండి, సో మినిమం మార్క్స్ ఏం లేవు. ఎస్సీ ఎస్టీ జస్ట్ ఎగ్జామ్కి అటెండ్ అయితే సరిపోతుంది. సో వాళ్ళకి మినిమం మార్క్స్ లేవు కాబట్టి సో ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎనీవే మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా బెటర్ మార్క్స్ వస్తేనే బెటర్ సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రిపేర్గా వెల్ ప్రిపేర్ అవ్వండి అండ్ అన్ని టాపిక్స్ పైన ఫోకస్ చేయండి. మనకి ఇప్పుడున్న షార్ట్ టైం కాబట్టి మీకు స్ట్రాంగెస్ట్ జోన్ ఏదైతే ఉంటుందో వాటిని ఎక్కువ రివిజన్ చేయండి, దానివల్ల మీకు మార్క్స్ అనేది పెరుగుతాయి. సో ఇప్పుడు మనకు రివిజన్కి సంబంధించి లాస్ట్ మినిట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది క్లియర్గా తెలుసుకుందాం. మనకు 8th 9th జూన్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళే ఆస్పిరెంట్స్ మీరు టోటల్గా సిలబస్ వైజ్గా మీ ప్లాన్ అయితే చేసుకోండి. సో ఏ టాపిక్స్ని రివిజన్ చేసి ఎక్కువ మార్క్స్ వస్తాయనేది. సో మనకి ఇక్కడ ఫస్ట్ సెక్షన్ ఏలో వచ్చేసి అనలిటికల్ ఎబిలిటీ అయితే ఉంటుంది. దీంట్లో టోటల్గా 75 క్వశ్చన్స్ ఇస్తాయి. ఐసెట్ యొక్క క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ వస్తుంది అనేది కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఐసెట్ కావచ్చు,
క్యాట్ కావచ్చు, మ్యాట్ కావచ్చు, మనకి ఈ ప్యాటర్న్ అయితే యూజ్ చేస్తారు. అనలిటికల్ ఎబిలిటీ అనేది ఇక్కడ డేటా సఫిషియన్సీకి సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 క్వశ్చన్స్ చాలా ఈజీ. మ్యాక్సిమం దీంట్లో మీరు 16 క్వశ్చన్స్ వరకు ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉన్నా లేకపోయినా కూడా ఈజీగా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది డేటా సఫిషియన్సీకి సంబంధించి. మీరు ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి. 24లో మనకు 4 సెషన్స్ కండక్ట్ చేశారు. ఆ 4 సెషన్స్ సంబంధించిన పేపర్లో మీరు డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరే ఆన్సర్ చేయగలుగుతారు. చాలా ఈజియెస్ట్ వేలో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఒక క్వశ్చన్ అనేది అడుగుతారు డేటా సఫిషియన్సీలో. క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్, సో రాజు అనేవారు రాముకు ఏమవుతారు అనేది క్వశ్చన్ అనుకోండి. సో రాజు రాము మధ్య రిలేషన్షిప్ గురించి క్వశ్చన్ అడిగారు అండ్ దానికి సంబంధించి 2 ఆప్షన్స్ ఇస్తారు ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అనేది. సో రాజుకు సంబంధించి సమ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, రాముకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఈ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ద్వారా రాజు రాముకు ఏమవుతాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలిగాం అనుకోండి. సో ఫస్ట్ వన్ ద్వారా మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అనేది 1 అవుతుంది. ఫస్ట్ వన్ లేకుండా సెకండ్ వన్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ 2 అవుతుంది. ఇఫ్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ కలిపి మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే ఆన్సర్ 3 అవుతుంది. ఇక్కడ ఇచ్చిన రాజు రాముకి ఏమవుతారు అనేది ఫస్ట్ వన్ కానీ సెకండ్ వన్ కానీ సహాయపడినట్లయితే మనకు 4th ఆప్షన్ అవుతుంది. అంటే ఏది కాదు. సో పైన ఉన్న రిలేషన్షిప్స్ ద్వారా మనము ఈ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయలేము. అంటే ఆన్సర్ ఫస్ట్ దానికే వచ్చేసినట్లయితేనేమో మీకు సో ఫస్ట్ ఆప్షన్ ఇస్తాము, సెకండ్ దానికి వస్తే సెకండ్ ఆప్షన్ ఇస్తాము. ఫస్ట్ సెకండ్ 2 కలిస్తేనే మనకు ఆన్సర్ వస్తున్నట్టయితే దాన్ని థర్డ్ ఆప్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది. అండ్ 4th వన్ వచ్చేసి ఏంటి అంటే సో మనకు ఫస్ట్ సెకండ్ దాన్ని ఉపయోగించినప్పటికి కూడా ఆ రిలేషన్షిప్ మీరు ఫైండ్ అవుట్ చేయట్లేరు, అలాంటప్పుడు 4th వస్తుంది. లేదా సేల్స్ అనుకోండి, సేల్స్ సంబంధించి కాస్ట్ అనేది ఇస్తారు, సెల్లింగ్ ప్రైస్ ఇస్తారు, ప్రాఫిట్ ఇస్తారు, ఫైండ్ అవుట్ ది కాస్ట్ అంటాడు. సో అప్పుడు మనం ఆ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ తీసుకొని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలిగితే సో మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆప్షన్ ద్వారా మాత్రమే ఈ యొక్క ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయగలిగితే ఆన్సర్ 1 అవుతుంది. సెకండ్ ఆప్షన్ ద్వారా మాత్రమే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలిగితే ఆన్సర్ 2 అవుతుంది. ఫస్ట్ సెకండ్ కలిపి యూజ్ చేసినప్పుడు మీకు ఆన్సర్ వచ్చినట్టయితే థర్డ్ 1 అవుతుంది. ఫస్ట్ సెకండ్ వల్ల కూడా ఆన్సర్ రానట్లయితే 4th 1 అవుతుంది. సో ఇలా టోటల్గా మనకు ఒక 16-20 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ప్రతి డిఫరెంట్ టాపిక్స్ నుంచి, కోడింగ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది అండ్ రిలేషన్షిప్ నుంచి అడగడం జరుగుతుంది, క్యాలెండర్స్ నుంచి అడుగుతారు, డిఫరెంట్ టాపిక్స్ నుంచి అడుగుతారు. సో మీరు వాటిని ఫోకస్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ మీరు ఏం చేయాల్సిందంటే డేటా అనేది దానికి సఫిషియంటా కాదా అనేది చెప్పాల్సి ఉంటుంది. కంప్లీట్గా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. దాని ద్వారా మీకు ఆన్సర్ వస్తుందా లేదా అనేది మాత్రమే అడుగుతారు. సో ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అంటే మీకు బేసిక్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. సో బేసిక్ కాన్సెప్ట్ తెలిసి ఉంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇక్కడ మీరు ఎలిమినేషన్ ప్యాటర్న్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే దీంట్లోనే మనకు డేటా సఫిషియన్సీలో నెంబర్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో నెంబర్ సిస్టమ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, బేసిక్ ఆల్జిబ్రా నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, పర్సెంటేజ్ రేషియోకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు అండ్ యాంగిల్స్, క్లాక్స్, క్యాలెండర్స్ ఇలాంటి టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ అనుకోండి. సో 1996 ఏ వారం వస్తుంది, ఏ తేదీ వస్తుంది, సంథింగ్ జనవరిలో కావచ్చు, ఫిబ్రవరిలో కావచ్చు, సోమవారం రావడానికి ఛాన్స్ ఏముంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. లేదా సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇస్తారు. సో ఏబిసిడి అని సబ్మిట్ చేసి వీళ్ళని ఒక ఆర్డర్లో కూర్చోబెడితే మిడిల్లో ఉండేవారు ఎవరు, లాస్ట్లో ఉండేవారు ఎవరని 2 ఆప్షన్స్ ఇస్తారు దానికి సంబంధించి. సో ఈ విధంగా టోటల్గా మనకు 20 క్వశ్చన్స్ ఇస్తారు. 20 క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా ఉంటాయి. సో మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూడండి. అండ్ కుదిరితే మేము ఈ యొక్క డేటా సఫిషియన్సీకి సంబంధించి ఒక వీడియో చేస్తాము, సపరేట్ వీడియో. సో అది మేబీ ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ అప్లోడ్ చేస్తాము. సో దానికోసం మీరు వెయిట్ చేయండి. సో ఇది మనకు మెయిన్గా డేటా సఫిషియన్సీకి సంబంధించి 20 క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే బేసిక్ టిప్స్ అయితే మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి అండ్ ఆ టాపిక్స్ చూడాల్సి ఉంటుంది. తర్వాత మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్. సో మనకు సెక్షన్ ఏకి వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి 55 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది డిఫరెంట్ సంబంధించి. దాంట్లో సిరీస్ అయితే ఇస్తారు. సిరీస్ వచ్చేసి ఏంటంటే న్యూమరికల్ సిరీస్ అవ్వచ్చు, ఆల్ఫాబెటిక్ ప్యాటర్న్ అవ్వచ్చు, ఎనీ అదర్ అవ్వచ్చు. సో సిరీస్ అనేది ఏంటంటే నార్మల్గా సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను 2, 4, 6, 8 దెన్ డాష్ అని ఇచ్చేస్తారనుకోండి. సో ఇది సిరీస్, నెంబర్ సిరీస్. ఈ నెంబర్ సిరీస్ ఇచ్చినప్పుడు మనం కామన్ డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. వీటి మధ్యలో కామన్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. ఇలా అది స్క్వేర్స్ రూపంలో కానీ, క్యూబ్స్ రూపంలో కానీ, పవర్స్ రూపంలో కానీ ఇలా డిఫరెంట్ ఏవైతే ఉంటుందో ఆ సెక్షన్స్లో ఇస్తారు. లేదా మల్టిఫికేషన్ సెక్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. 2 into 2 ఆర్ 3 into 2 ఆర్ 9 into 2. సో ఇలా లేదా 2 - 2 ఇలా కామన్ డిఫరెన్స్ అనేది ఒకటి ఉంటుంది సంథింగ్ ఆ క్వశ్చన్కి సంబంధించి నెంబర్ సిరీస్లో. అది మనం ఐడెంటిఫై చేయాలి. ఎగ్జాక్ట్లీ ఇదే క్వశ్చన్ వస్తుందని మనం చెప్పలేము. బట్ బేసిక్ నెంబర్ సిరీస్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే, బేసిక్ నెంబర్ సిరీస్ మీరు ప్రాక్టీస్ చేయండి. అది ఆల్ఫాబెట్స్తో కావచ్చు, న్యూమరికల్తో కావచ్చు, మీరు ఎటువంటి క్వశ్చన్ వచ్చినా చేయగలుగుతారు. ఆల్ఫాబెట్స్ అంటే మీకు ప్రతిదీ గుర్తుండాలి. ఆల్ఫాబెట్స్ సంబంధించి A to Z లెటర్స్కి పొజిషన్స్ గుర్తుండాలి. A = 1 అని న్యూమరికల్లో చెప్పినప్పుడు అండ్ అదేవిధంగా Z = 26. సో ఇలా మనం నెంబర్ వైజ్గా రాసినప్పుడు అండ్ ఆపోజిట్ వర్డ్స్ కూడా తెలిసి ఉండాలి. ఏకి ఆపోజిట్ వచ్చేసి
జెడ్ రావడం జరుగుతుంది అండ్ బీకి ఆపోజిట్ వచ్చేసి వై రావడం జరుగుతుంది. సో ఇలా మనకు ఆపోజిట్ లెటర్స్ కూడా తెలిసి ఉండాలి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు. సో 1 ఈజ్ ఈక్వల్ టు 26 అండ్ అదేవిధంగా 2 ఈజ్ ఈక్వల్ టు 25. ఇలా మనకు సో డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. టోటల్గా అయితే మీరు కంప్లీట్గా ఇది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు క్యూబ్స్ కావచ్చు అండ్ నెక్స్ట్ స్క్వేర్స్ కావచ్చు, ప్రైమ్ నెంబర్స్ కావచ్చు అండ్ ప్లస్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇలా డిఫరెంట్ తోటి మనకు రివర్స్ లాజిక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు టోటల్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి 25 క్వశ్చన్స్ సిరీస్లో అయితే రావడం జరుగుతుంది. ఆ బేసిక్ కాన్సెప్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది మీరు చూడొచ్చు. దీనికోసం ఒక స్పెషల్ బుక్ అవసరం లేదు అండ్ డేటా సఫిషియన్సీకి సంబంధించి ఒక బుక్ అవసరం లేదు. డైరెక్ట్గా యూట్యూబ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకొని కూడా దాన్ని మనం సెలెక్ట్ చేసి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరైతే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి ఎగ్జామినేషన్ సంబంధించి. తర్వాత మనకు డేటా అనలిటిక్స్ సంబంధించి డేటా అనాలిసిస్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు ఫిగర్స్, చార్ట్స్, టేబుల్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బార్ చార్ట్స్ ఇస్తారు. బార్ చార్ట్స్ వచ్చేసి ఏంటంటే సేల్స్కి సంబంధించిన అనుకుందాం, ఒక కంపెనీకి సంబంధించిన సేల్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనకు బార్ చార్ట్లో ఇస్తారు. దాని రిలవెంట్ క్వశ్చన్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. 10 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 10 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. లేదా మనకు టేబుల్స్ ఇస్తారు, టేబుల్లో డేటా ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ సంబంధించిన మార్క్స్ అని ఇచ్చేసి స్టార్ట్స్లో, మ్యాథ్స్లో అండ్ ఎకనామిక్స్లో ఇలా డిఫరెంట్ మార్క్స్ వచ్చాయని చెప్పేసి అలాంటి సబ్జెక్ట్స్ ఇవ్వచ్చు. 5 చార్ట్స్ ఇవ్వచ్చు, నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ అంటే టోటల్ 360 డిగ్రీస్ కదా అండ్ దాన్ని 100%లోంచి కన్వర్ట్ చేసి కెమిస్ట్రీ స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు, ఫిజిక్స్ స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు, మ్యాథ్స్ స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు పై చార్ట్ నుంచి. సో ఇలా బేసిక్ క్వశ్చన్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే టైం సరిపోతుంది. బట్ మీకు బార్ చార్ట్స్, టేబుల్స్, 5 చార్ట్స్ మీద క్లారిటీ ఉన్నట్టయితే టైం స్పెండ్ చేయండి. అదర్వైజ్ మీకు క్లారిటీ లేనట్టయితే మీకు ఇక్కడ టైం వేస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కొంత టైం వేస్ట్ అవుతుంది. అంటే పిక్చర్ అనేది మనకు అర్థం అవ్వాలి, అర్థమైన తర్వాత దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి, ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో మీకు అర్థం కాని టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామ్ రాసేటప్పుడు వాటిని ఫస్ట్ మీరు చేయకండి, టైం వేస్ట్ అవుతుంది. టోటల్ ఎగ్జామ్స్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మీరు స్కిప్ చేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో బ్యాక్ వచ్చేసి మనం వాటికి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. నార్మల్గా సో మీరు ఆన్సర్ చేసేటప్పుడు మనకు అక్కడ మార్కింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మార్క్ ఫర్ రివ్యూ అనేది మనం క్లిక్ చేయొచ్చు. మార్క్ ఫర్ రివ్యూ అనేది మనకు వైలెట్ కలర్లో అయితే వస్తుంది. సో మీరు మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టుకుంటే ఏ క్వశ్చన్ అయితే మీకు డౌట్ఫుల్గా ఉందో అది మీకు ఈ కలర్లో అయితే డిస్ప్లే అవుతుంది. సో ఈ కలర్లో డిస్ప్లే అయినప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే జస్ట్ బ్యాక్ వచ్చేసి పర్టికులర్ ఆ కలర్ పైన క్లిక్ చేసి మనం ఆన్సర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా సరే మీరు ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అయితే ప్రాక్టీస్ చేయండి. మనకు 8th, 9th రోజు యూజ్ అవుతుంది. కాబట్టి మీకు ఏ టాపిక్ అయితే డౌట్ ఉంటుందో ఆ టాపిక్ డేటా అనాలిసిస్ అని చెప్పేసి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి డిఫరెంట్ సెషన్స్ అయితే వస్తాయి. సో వాటి ద్వారా కూడా మీరు సో మెనీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మీకు కావాల్సిందంటే బేసిక్ కాన్సెప్ట్ కావాలి, టాప్ లెవెల్ ప్రాబ్లమ్స్ కాదు. సింపుల్ ఈక్వేషన్, సింపుల్ ఫార్ములాస్, సింపుల్ బార్ గ్రాఫ్స్ని మీరు అర్థం చేసుకుంటే సో మీరు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇదే క్వశ్చన్ వస్తుందని కాదు, ఎగ్జాంపుల్ క్వశ్చన్ కావాలి కాబట్టి మీకు బేసిక్ కాన్సెప్ట్ అర్థమై ఉండాలి. సో బేసిక్స్ అన్ని నేర్చుకోండి ఫస్ట్ అయితే. అది మీకు ఎగ్జామ్లో చాలా హెల్ప్ అవుతుంది, టైం వేస్ట్ అనేది అవ్వదు. అండ్ తర్వాత కోడింగ్ సంబంధించి సో కోడింగ్ కూడా జస్ట్ లైక్ ఏ నెంబర్ సిరీస్ లాంటిదే. కోడింగ్లో ఎక్కువ మనకు A to Z పొజిషన్స్ అయితే ఇస్తారు. సో హైదరాబాద్ అనే వాడిని ఇలా రాశారు సో అండ్ సో, అది నెంబర్స్లో రాశారా అండ్ కోడింగ్లో రాశారా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో హైదరాబాద్ని సమ్ వార్డ్లో రాసినప్పుడు చార్మినార్ని ఎలా రాయడానికి ఛాన్స్ ఉంటుంది, విజయవాడని ఎలా రాయడానికి ఛాన్స్ ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో కాబట్టి మీరు కోడింగ్ పైన కూడా ఫోకస్ చేయండి. కోడింగ్ అనేది మీకు క్లియర్గా వచ్చి ఉండాలి అంటే సో A to Zకి సంబంధించిన పొజిషన్స్ వచ్చి ఉండాలి. అండ్ అదేవిధంగా మనకు స్క్వేర్స్, క్యూబ్స్కు సంబంధించి ఆ లెటర్ ఆఫ్ సిరీస్ సంబంధించి కూడా కొన్ని ఆర్డర్ పొజిషనల్ షిఫ్టింగ్ సంబంధించి కూడా మీకు క్లారిటీ ఉండాలి. ఈ సెక్షన్ నుంచి మనకు 10 క్వశ్చన్స్ వస్తాయి. సో మనకు చాలా ఈజియెస్ట్ టాపిక్ ఇది కోడింగ్ డీకోడింగ్ అనేది. సో మీరు ఒకసారి ఫోకస్ చేయండి. కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన సెషన్స్ కూడా ఉంటాయి. అండ్ తర్వాత వచ్చేసి మనకు డే టు టైము అండ్ అరేంజ్మెంట్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. డే టు టైం సంబంధించిన అరేంజ్మెంట్ విషయంలో మనకు క్యాలెండర్ సంబంధించిన ప్రాబ్లం వస్తుంది. సో క్యాలెండర్లో కూడా హాట్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. అది జనరల్ ఇయర్లో ఎన్ని హాట్ డేస్ ఉంటాయి, లీఫ్ ఇయర్లో ఎన్ని హాట్ డేట్స్ ఉంటాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 1947 ఏ డే అవుతుంది అని అడగొచ్చు. సో 1947 అనేది ఏ డే అవుతుంది అని అయితే మనకు అడగొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. లేదా రేపు మనకి ఎగ్జామ్ ఏముందనుకోండి జూలై 8th ఏ డే అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, 2025 అనేది కూడా క్వశ్చన్ అడుగుతారు. సో అలాంటి క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ మీకు హాట్ డేస్, లీప్ ఇయర్స్, జనరల్ ఇయర్స్ అవన్నీ తెలిసి ఉండాలి. సో దాన్ని బట్టి మీరు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. క్యాలెండర్ కూడా వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ టాపిక్. క్యాలెండర్ నుంచి ఖచ్చితంగా మనం ఒక 2 క్వశ్చన్స్ వరకు
ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ యొక్క ఎగ్జామ్లో. ఒకటి మనకు డేటా సఫిషియెంట్లో వస్తుంది, ఇంకొకటి ఇక్కడ డేట్ అండ్ టైంలో రావడం జరుగుతుంది. అండ్ తర్వాత క్లాక్స్ అండ్ యాంగిల్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 5:30 అయినట్లయితే అండ్ సో మార్నింగ్ 5:30కి యాంగిల్ ఏముంటుంది, సో చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు మధ్యలో, సో అవర్స్ ముళ్ళు అండ్ మినిట్స్ ముళ్ళు మధ్యలో యాంగిల్ ఏముంటుంది అని అయితే అడగొచ్చు. సో అప్పుడు మనకి ఏంటి అంటే జస్ట్ చిన్న డిఫరెన్స్ తోటి ఇలా ఉంటుంది కాబట్టి ఈ యాంగిల్ని ఏమంటామని అయితే అడుగుతారు. క్లాక్ని తీసుకున్నట్టయితే మనకు టోటల్గా 360 డిగ్రీస్ అయితే ఉంటుంది. ఈ యాంగిల్ వచ్చేసి ఏంటంటే సో మనకు ఆఫ్ వచ్చేసి 180 డిగ్రీస్, తర్వాత మనకు సో ఆఫ్లో సగం వచ్చేసి 90 డిగ్రీస్, సగంలో సగం వచ్చేసి 45 డిగ్రీస్. 45 డిగ్రీస్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది 40 డిగ్రీస్ చేస్తుందా ఏం చేస్తుందా అనేది మనం 5:30కి సంబంధించిన ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత బ్లడ్ రిలేషన్స్ ఉంటుంది. బ్లడ్ రిలేషన్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించి కూడా ఇస్తారు. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చినప్పుడు సో అది మనకు సెంటర్ పేసా లేకపోతే ఆపోజిటా డిఫరెంట్ అయితే ఉంటుంది. సెంటర్ పొజిషన్ అని ఇస్తారు, ఆపోజిట్లో కూర్చోవడం జరిగిందంటారు, స్ట్రైట్ లైన్లో కూర్చోవడం జరిగిందంటారు. సో మీరు బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. సెంటర్ పొజిషన్ అన్నప్పుడు సో ఇక్కడ ఏ కూర్చుంటాడు, ఇక్కడ బి కూర్చుంటాడు, ఇక్కడ సి కూర్చుంటాడు, ఇక్కడ డి కూర్చుంటాడు అనుకోండి, అందరు సెంటర్ చూడడం జరుగుతుంది. సో ఇది సెంటర్ పొజిషన్. ప్యారలల్గా కూర్చున్నారు అనుకున్నప్పుడు సో ఇక్కడ ఆపోజిట్ కూర్చున్నారు అనుకుంటే ఇక్కడ ఏ కూర్చుంటే ఇక్కడ బి కూర్చుంటాడు, ఇక్కడ సి కూర్చుంటే ఇక్కడ డి కూర్చుంటారు. తర్వాత మనకు ప్యారలల్ ఒక లైన్లో కూర్చున్నారు అనుకుంటే ఇలా ఉంటుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది సో వాళ్ళ ఇన్కమ్ సంబంధించి ఇవ్వచ్చు, వాళ్ళ విలేజ్కి సంబంధించి ఇవ్వచ్చు, అండ్ వాళ్ళ హైట్స్కి సంబంధించి ఇవ్వచ్చు, అలా డిఫరెంట్ అయితే ఇవ్వచ్చు. అది మీరు నేర్చుకోండి. బ్లడ్ రిలేషన్ వచ్చేసి ఏంటంటే ఫర్ ఎక్స్ ఫర్ వై సంథింగ్ ఒక పేరు ఇచ్చేసి బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇస్తారు. మీరు బేసిక్ క్వశ్చన్స్ పైనే ఫోకస్ చేయండి. ఎగ్జామ్లో మనకు డెప్త్ క్వశ్చన్స్ ఏం రావు, బేసిక్స్ క్వశ్చన్స్ ఏ వస్తాయి. ఇక్కడ మనకు టెస్ట్ చేసేది ఏంటంటే మీ టైంని టెస్ట్ చేస్తారు, మీ యొక్క ఎక్యురసీ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఐసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కాబట్టి మీరు బేసిక్ థింగ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అది కూడా విత్ రెఫరెన్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అయితే తీసుకోండి. మళ్ళీ మీరు ఏదో క్వశ్చన్ చేయడం కాదు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో సో బ్లడ్ రిలేషన్షిప్ పైన ఒక 4 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకుంటే 4 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 4 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీ ప్రిపరేషన్ ఎన్ఆఫ్ మనకున్న షార్ట్ టైంలో మీరు అది ప్రాక్టీస్ చేసుకోండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం చేసేది ఏదైనా సరే క్లాక్స్ కావచ్చు, బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, సిట్టింగ్ అరేంజ్మెంట్ కావచ్చు, మీకు బెటర్ ఆన్సర్ రావాలి అంటే ఏంటంటే మీరు డయాగ్రామ్ రూపంలో ప్రజెంట్ చేసుకోవాలి. వాటిని ఒక గ్రాఫ్ రూపంలో ప్రజెంట్ చేసుకున్నట్టయితే ఈజీగా ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇది మనకు సెక్షన్ 1లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. సెక్షన్ 1కి సంబంధించిన ప్రిపరేషన్ అయితే ఆ విధంగా చేయాల్సి ఉంటుంది మీరు. అండ్ సెక్షన్ 2కి వచ్చేసి మనకి ఇక్కడ సెక్షన్ 2కి వచ్చేసి ఏంటంటే మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్గా మనకి ఇక్కడ 75 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో స్టార్టింగ్లో మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం, మీరు ఇప్పుడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనుకోండి, మ్యాథమెటికల్కి సంబంధించిన క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయలేను అనే ఒక మీకు చిన్న అపోహ ఉంటుంది, ఫియర్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఐసెట్లో అడిగే క్వశ్చన్స్ అన్నీ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు బేసిక్స్ నేర్చుకొని వెళ్తే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ఎబిలిటీకి సంబంధించిన టాపిక్ నుంచి మనకు 35 క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఈ యొక్క ఐసెట్లో. అండ్ అవి ఏ నెంబర్ నుంచి ఇస్తారని కూడా క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ 75 నుంచి సో రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే క్విక్ ఫార్ములాస్ అనేది మనం రివిజన్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా మనకు మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి అర్థమెటికల్ ఎబిలిటీ నుంచి వచ్చినప్పుడు పర్సంటేజ్ వాల్యూస్ అయితే అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ సో 10% అండ్ 90% సంథింగ్ అని ఇచ్చేయచ్చు, దానికి సంబంధించిన ప్రాబ్లం. లేదా డిప్రిసియేషన్కి సంబంధించి ఇవ్వచ్చు, లేదా ఏదైనా ఒక వస్తువును కొన్నట్టయితే దాని మీద 10% ప్రాఫిట్ 10% లాస్ అయినా ప్రాఫిట్ ఎంత లాస్ ఎంత సంథింగ్ అమౌంట్లో అడగవచ్చు, ప్రాఫిట్ పర్సంటేజ్కి సంబంధించి. అండ్ అదేవిధంగా ఒక ట్యాంక్ అనేది ఉంది, అది 20% నిండడానికి సమ్ టైం పట్టింది, రిమైనింగ్ 80% నిండడానికి ఎంత టైం పడుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనకు అడగవచ్చు. సో మీరు పర్సంటేజ్ సంబంధించి ఈక్వేషన్ ఏంటి అంటే పర్సంటేజ్ టోటల్ బై 100 అనేది తీసుకుంటాం. పర్సంటేజ్ టోటల్ బై 100. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 మీద మీరు సో 10% అన్నారనుకోండి, 10,000 ఇంటూ 10/100 చేస్తాం, 0 క్యాన్సిల్ చేస్తాము. సో ఇక్కడ మనకి ఏంటంటే 1000 అయితే రావడం జరుగుతుంది. పర్సంటేజ్ అనేది అన్నిటికీ యూజ్ అవుతుంది మీకు. పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అనేది మీరు ఎటువంటి ప్రాబ్లమ్ చేయాలన్నా పర్సంటేజ్ మ్యాండేటరీ కాబట్టి సో బేసిక్ ప్రాబ్లమ్స్ కొన్ని ప్రాక్టీస్ చేయండి. బేసిక్ ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అది మీకు చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. సో మనకు ఎగ్జామ్కి ఇంకా కొంత టైం ఉంది కాబట్టి సో మీరు ఈ ఎగ్జామ్ వరకు చేయాల్సింది ఏంటంటే ఫోకస్ ఆన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన బేసిక్ ఈక్వేషన్ ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్లస్
ప్రాఫిట్ ఆర్ లాస్ అయితే ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్. సో మీకు అక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇస్తారు, ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ మెన్షన్ చేస్తారు, కాస్ట్ కనుక్కోమంటారు, లేదా మీకు కాస్ట్ ఇస్తారు, ప్రాఫిట్ ఇస్తారు, సేల్స్ కనుక్కోమంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీకు యూజ్ అవుతుంది. క్వశ్చన్ అనేది మీకు క్లియర్గా అర్థం చేసుకోవాలి. అండ్ కొన్నిసార్లు కాంబినేషన్ ఇవ్వచ్చు, రాముకు సంబంధించిన సేల్స్, రమేష్కి సంబంధించిన సేల్స్ అని ఇస్తారు, అండ్ ఇతని కాస్ట్ ఇది అండ్ ఆ ప్రాఫిట్ ఎంత వస్తుంది సంథింగ్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి మీరు బేసిక్ క్వశ్చన్స్ పైన ఫోకస్ చేయండి. ప్రాఫిట్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ టైమ్ అండ్ స్పీడ్కి సంబంధించి ఈక్వేషన్ మనకు టైం ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అది మనకు సో కార్కి సంబంధించిన స్పీడ్ కావచ్చు, బస్ జర్నీ కావచ్చు, ట్రైన్ జర్నీ కావచ్చు, అండ్ నెక్స్ట్ పడవ ప్రయాణాలు కావచ్చు. ఇలాంటివి మనకు ఒక వ్యక్తి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి రీచ్ అవ్వడాలు కావచ్చు, అండ్ వర్క్కి సంబంధించి కావచ్చు. సో మనకు ప్రాబ్లమ్స్ అయితే అడుగుతారు టైంకి, స్పీడ్కి, డిస్టెన్స్కి సంబంధించి. దాని ఈక్వేషన్ అయితే ఇఫ్ మీరు స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్టెన్స్ బై టైం అనేది రావడం జరుగుతుంది. ఇఫ్ ఒకవేళ మీరు డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం అయితే అవుతుంది. ఇది మనకు బేసిక్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ మీరు గుర్తుంచుకుంటే సో అక్కడ ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం. టైము, స్పీడ్, డిస్టెన్స్కి ఈక్వేషన్ ఏంటంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు సో మనకు డేట్ బై టైం అయితే ఉంటుంది. సో డిస్టెన్స్ బై టైం అయితే ఉంటుంది. తర్వాత మనకు సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే అడుగుతారు. సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించిన బేసిక్ ఈక్వేషన్, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన బేసిక్ ఈక్వేషన్స్ అనేది మీరు నేర్చుకొని పోతే సరిపోతుంది. ఇఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనుకోండి, సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించింది పీటీఆర్ బై 100. సో ఆ వెర్షన్లో పీటీఆర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ అనేది 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఇవ్వడం వల్ల సో మనకు వచ్చేసి ఏంటంటే 1190 రూపీస్ అయ్యింది. పర్సంటేజ్ ఎంత, రేషియో పర్సంటేజ్ ఎంత, ఇంట్రెస్ట్ రేట్ ఎంత అని అయితే అడుగుతారు. సో అలాంటప్పుడు మనం ఈ యొక్క ఈక్వేషన్స్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవ్రీథింగ్ సేమ్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది ఫాలో అవ్వండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సాల్వ్ చేయండి. అండ్ ఆ తర్వాత మనకు టైమ్ అండ్ వర్క్కి సంబంధించి సో టైమ్ అండ్ వర్క్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇఫ్ వర్క్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు రేట్ తెలిసి ఉండాలి, టైం తెలిసి ఉండాలి. రేషియోస్కి సంబంధించి క్రాస్ మల్టిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. రేషియోస్ ఈజ్ రిలేటెడ్ టు కూడా మనకు పర్సంటేజ్కి సంబంధించిందే మనం క్రాస్ మల్టిఫికేషన్ చేస్తాము. రేషియోస్ కనుక వచ్చినట్టయితే మీకు ప్రాఫిట్కి సంబంధించి, పర్సంటేజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చేయగలుగుతారు. అండ్ యావరేజెస్ సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది తీసుకుంటాం మనం యావరేజెస్ సంబంధించి. ఇవి మనకు సో అర్థమెటికల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే. ఇక్కడ టోటల్గా మీరు చేయాల్సింది ఏంటంటే అన్నిటికీ మీరు రేషియోస్ అనేది యూజ్ చేయాలి. సో ఆల్ క్యాలిక్యులేషన్స్కి మీకు ఈజీగా అయితే యూజ్ అవుతుంది ఎగ్జామినేషన్ పర్పస్లో. తర్వాత ఆల్జిబ్రాకి సంబంధించి సో ఆల్జిబ్రాలో మనం ఐడెంటిఫై చేసే థింగ్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా లీనియర్ ఈక్వేషన్కి సంబంధించి 2 వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై అండ్ ఎక్స్కి సంబంధించిన ఈక్వేషన్స్ అడుగుతారు. వాటిని మనం చేయాల్సి ఉంటుంది. సింపుల్ ఫ్రాక్షన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. జియోమెట్రీకి సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ ట్రయాంగిల్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. సర్కిల్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. బేసిక్ ఏరియా అండ్ పారామీటర్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. పైథాగరస్ సిద్ధాంతం సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇది కొంచెం సో మనకు ఆల్జిబ్రా అండ్ జియోమెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీరికి కొంత టైం పట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీకు టైం సేవ్ అవ్వాలి అనుకుంటే ఇఫ్ ఈ టాపిక్స్ గురించి మీకు తెలీదు అనుకోండి, మీరు ఏం చేయాలి, టోటల్ అయిపోయినా మీ స్ట్రెంగ్తింగ్ ఉన్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి ఆన్సర్ చేసిన తర్వాత వీటిని చేయాల్సి ఉంటుంది. ఇఫ్ వీటిని ఆన్సర్ చేయగలిగితే ఫస్టే మీరు అన్నిటితో పాటు ఆన్సర్ చేయొచ్చు. అండ్ తర్వాత మనం ఇంకా ఈజీగా చేయగలిగే టాపిక్ ఏంటంటే మ్యాథమెటిక్ ఎబిలిటీలో సో మనకు స్టాటిస్టికల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ చేయొచ్చు. మీన్ కావచ్చు, మీడియన్ కావచ్చు, మోడ్ కావచ్చు. ఇవి చాలా ఈజియెస్ట్ వచ్చే ఆన్సర్స్. మీన్ వచ్చేసి సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. మీడియం వచ్చేసి మిడ్ ఆఫ్ ది వాల్యూ, అక్కడ ఇచ్చిన డేటాని మనం అసెండింగ్ ఆర్డర్ ఆ డిసెండింగ్ ఆర్డర్ అనేది సెట్ చేసిన తర్వాత మిడిల్లో ఏదైతే ఉంటుందో మనకు ఆన్సర్. ఇఫ్ ఒకవేళ వాల్యూస్ అనేది మిడ్ వాల్యూ రాకపోతే మిడ్ పాయింట్ తీసుకుంటాం. సో అది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఈజీగా 10 మార్క్స్ వచ్చే చాప్టర్ ఏదైనా ఉంది అంటే స్టాటిస్టికల్ ఎబిలిటీ. మీరు నాన్ మ్యాథ్స్ అయినా, మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా కూడా మీరు ఇక్కడ స్కోర్ చేయగలుగుతారు. సో ఇవి. అండ్ ఇక్కడ మీరు సో మీన్, మీడియన్, మోడ్కి సంబంధించి ఆన్సర్ చేసేటప్పుడు ఎక్కువగా ఏం చేయాలంటే సో మీరు డేటాని కంప్లీట్గా రీడ్ చేయాలి. రీడ్ చేసిన తర్వాత వాటిని ఆర్డర్లోకి మారుస్తున్నామా లేదా అనేది మీరు డేటాని సో మళ్ళీ మీ డేటాని మీరు యూజ్ చేసుకునేటప్పుడు సో ప్రాబ్లం ఉన్న డేటాని మీరు యూజ్ చేసేటప్పుడు సో ఏమన్నా స్కిప్ చేస్తున్నామా అన్న అంశాలు అయితే అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీన్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు అక్కడ 5 వాల్యూస్ ఉంటే మీరు 4 వాల్యూసే రాసి ఉన్నారనుకోండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మీకు ఆన్సర్ తప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్గా డంప్ చేసుకోవాలి వాల్యూస్ అన్నింటినీ. సో అప్పుడు మీకు కరెక్ట్ ఆన్సర్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత మనకు కమ్యూనికేషన్ ఎబిలిటీకి సంబంధించి దీంట్లోకి వెళ్ళి మనకు 50 క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఐసెట్లో. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ అండ్ బేసిక్స్ థింగ్స్ నుంచే అడగడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ
పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 టోటల్గా దీంట్లో త్రీ స్టెప్స్ అయితే ఉంటాయి మనకు సంబంధించి. సో టోటల్గా ఎయిట్ పార్ట్స్ ఉంటాయి. ఈ యొక్క కమ్యూనికేషన్ సంబంధించిన దాంట్లో 8 పార్ట్స్ ఉంటాయి యాజ్ పర్ మన యొక్క ఐసెట్ సిలబస్ ప్రకారం. సో ఫస్ట్ దాంట్లో వచ్చేసి మీనింగ్స్ అయితే ఇస్తారు. సో దీనికి సంబంధించి మీరు ఇంగ్లీష్ గ్రామర్ పైన టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీకు 10th లెవెల్ కానీ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉన్న వొకాబులరీ లిస్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన మీకు అవగాహన ఉండాలి. ఫోకస్ ఆన్ ది కాంటెక్స్చువల్ వొకాబులరీ అయితే చూడాల్సి ఉంటుంది. గ్రామటికల్లీ ఇన్కరెక్ట్, కరెక్ట్ వర్డ్స్ అనేది ఐడెంటిఫై చేయాలి. వాటిని మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది పోర్షన్. మనకు ఈ పోర్షన్లోకి వెళ్ళి టోటల్ 8 పార్ట్స్లోకి వెళ్ళి మనకు 50 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి దీంట్లో అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. అండ్ ఇక్కడ సినోనిమ్స్, ఆంటోనిమ్కి సంబంధించిన టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ అడోగ్నోట్కి సంబంధించి సినోనిమ్స్ ఏంటి అంటే ప్లెంటిఫుల్ అనేది ఉంటుంది. సో ఇలా మీరు స్కేర్కి సంబంధించి దాని యొక్క ఆపోజిట్ వర్డ్ అయితే ఉంటుంది. హోస్ట్లీ అనేది అయితే మనకు సినోనియం సంబంధించి అడుగుతున్నారు. అన్ఫ్రెండ్లీ అంటున్నారు. ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఫ్రెండ్లీ అయితే ఇక్కడ సో మనకు క్వశ్చన్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ తర్వాత మనకు ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన వెర్బ్ అండ్ టెన్సెస్, యాక్టివ్ వైజ్, పాసివ్ వైజ్ సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. టెన్సెస్కి సంబంధించిన బేసిక్ రూల్స్ మీరు నేర్చుకోవాలి. అది ప్రజెంట్ టెన్స్ కావచ్చు, ఫాస్ట్ టెన్స్ కావచ్చు, ఫ్యూచర్ టెన్స్ కావచ్చు. అండ్ దీంట్లో ప్రజెంట్, ఫాస్ట్, ఫ్యూచర్, పర్ఫెక్ట్, కంటిన్యూస్ టెన్స్ వీటికి సంబంధించిన కాంబినేషన్తో కూడా ప్రతి దాంట్లో వెర్బ్ ఫార్మేషన్ ఎలా అయితే ఉంటుందో దానికి సంబంధించి సో ఇక్కడ సబ్జెక్టు, సో వెర్బు అండ్ ఆబ్జెక్టివ్స్ ఈ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో మనం యూజ్ చేసేది సో వాటన్నిటిని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ప్రతి టెన్స్లో ఏవైతే ఉంటుందో వాటిని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మనకి ఇక్కడ యాక్టివ్ వైజ్ ఇచ్చేసి దాన్ని ప్యాసివ్ వైజ్లోకి చేంజ్ చేయమంటారు. సమ్ టైమ్స్ ప్యాసివ్ వైజ్ ఇచ్చేసి యాక్టివ్ వైజ్లో చేంజ్ చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ యాక్టివ్ వైజ్ ఈ రైట్ ఏ లెటర్ అనేది ఉంది, దాన్ని పాసివ్ వైజ్లోకి మార్చినప్పుడు ఏ లెటర్ వాజ్ రిటన్ బై హిమ్ అనేది చెప్తాము. యాక్టివ్ వైజ్, పాసివ్ వైజ్ అనేది సో మీకు ఇక్కడ వాయిస్ దానికి సంబంధించిన కర్తకర్మ క్రియ ఏవైతే ఉంటుందో వాటిని చేంజ్ చేయడము సో ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇవి కూడా మీరు పెద్దగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. బేసిక్ 3-4 క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఆ 3-4 క్వశ్చన్స్లోకి వెళ్ళి మళ్ళీ మనకి ఎగ్జామ్లో యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్ వేరే సెంటెన్స్ ఇస్తాడు, దాన్ని మీరు సో ఈ సెంటెన్స్లోకి ఈ విధంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. సో దీనికి కూడా మనకు స్పెషల్ బుక్ అనేది అవసరం లేదు. సో మెనీ ఆస్పిరెంట్స్ ఐసెట్ కోసం సపరేట్ బుక్ కావాలంటారు. సో ఇది బుక్ అవసరం లేదు. పార్ట్స్గా మీరు డేటా కలెక్ట్ చేసి చదివినట్లయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత మనకు సో పార్షల్ వెర్బ్కి సంబంధించి, ఈడియంకి సంబంధించి అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సమ్ ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మీరు చూడాల్సి ఉంటుంది ఈడియమ్స్లోని. అండ్ తర్వాత ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్కి సంబంధించి ఆర్టికల్స్లో మనకు ఉండేది 3 ఆర్టికల్స్, ఏ అండ్ ద అనేది సో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఏ అనేది వచ్చేసి ఏంటంటే సో స్పెషలైజేషన్ లేనప్పుడు ఏ యూజ్ చేస్తాము, లేదా మనకు ఆ సౌండ్ అనేది కాన్సోనెంట్ సౌండ్ వచ్చినట్టయితే మనము ఏ అనేది యూజ్ చేస్తాము. సో అది కాంటోనెంట్ సౌండ్ కాకుండా సో మనకు ఓవెల్ సౌండ్స్ వచ్చినట్టయితే యాన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో యాన్ వచ్చేసి నార్మల్గా ఎప్పుడు యూజ్ చేస్తామంటే మరి ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు సో ఏ, ఈ, ఐ, ఓ ఏవైతే ఉంటాయో సో మనకు ఓవెల్స్ ఈ పదాలు కనుక మనకు సౌండ్ చేస్తున్నట్లయితే సో మనము తెలుగులో అచ్చులు, హల్లులు అని చెప్తాం. మీరు దాన్ని ఇంగ్లీష్లో తెలుగు ప్రొనౌన్సియేషన్లో రాసినప్పుడు అచ్చుల రూపంలో పలికినట్టయితే ఏ యూజ్ చేస్తాము, అల్లుల రూపంలో పలికినప్పుడైతే ఏ యూజ్ చేస్తాము, అచ్చుల రూపంలో పలికినప్పుడైతే యాన్ యూజ్ చేస్తాము. దా వచ్చేసి స్పెషలైజేషన్ ఉంటే దా యూజ్ చేస్తాము. ఏ యూనివర్సిటీ, ఇఫ్ యూనివర్సిటీ నేమ్ మెన్షన్ చేశారనుకో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని, అప్పుడు మనం ఏం చేస్తామంటే ది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, దా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ ఇక్కడ దా అంటే స్పెషలైజేషన్ ఉండాలి, ఆ పర్టికులర్ టాపిక్ గురించి స్పెషల్గా చెప్తున్నాం. మూన్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి స్పెషల్ కాబట్టి ది అనేది యూజ్ చేస్తాం. అలా ప్రపంచంలో ఏదైనా యూనివర్సల్ ఫ్యాక్టర్ 1 ఉంటే దానికి ఖచ్చితంగా దీనే వస్తుంది. అండ్ అదేవిధంగా సో అది దానికి సంబంధించి కాన్సోనెంట్ సౌండ్ వచ్చినట్టయితే ఏ యూజ్ చేస్తాం, అండ్ ఓవెల్ సౌండ్ వచ్చినట్టయితే యాన్ యూజ్ చేస్తాం. ఇవి బేసిక్ క్వశ్చన్స్, ఒక 3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ నో ఆర్టికల్ కూడా రావడం ఛాన్స్ ఉంటుంది. నో ఆర్టికల్ రిలవెంట్ టాపిక్ కూడా చూడండి. టోటల్గా ఆర్టికల్స్ టైప్స్ వచ్చేసి ఏంటంటే మనకు ఏ అండ్ ద, నో ఆర్టికల్ సంబంధించిన సెక్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ప్రిపోజిషన్స్ వచ్చేసి ఏంటంటే ఒక బోత్ వర్డ్స్ని 2 వర్డ్స్ని మనము కలపడానికి, మెర్జ్ చేయడానికి అండ్ వాటి మధ్యలో ఉన్న బాండింగ్ని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి నార్మల్గా ఈ ప్రిపోజిషన్స్ అయితే యూజ్ చేస్తాము. ఆ ప్రిపోజిషన్స్ యూజ్ చేయడం వల్ల సో వాటికి సక్సెస్ఫుల్ మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇన్ కావచ్చు, ఆన్ కావచ్చు, ఎట్ కావచ్చు, ఓవర్ కావచ్చు, అండర్ కావచ్చు, బిఫోర్ కావచ్చు, దట్ కావచ్చు. సో ఇవి మనకు ఈ టోటల్గా మనకు
ఇక్కడ ప్రిపోజిషన్ వర్డ్స్ అయితే ఉంటాయి. సో ఇవి మనం 2 వర్డ్స్ని ఫ్రేమ్ చేయడం కోసం యూజ్ చేస్తాం జనరల్గా. సో మీరు ఈ ప్రిపోజిషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. అండ్ పర్టికులర్ క్వశ్చన్స్ అనేవి ఏం లేవు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు స్కోర్ అనేది గెయిన్ అవుతుంది. సో ఇది చాలా ఈజియెస్ట్ టాపిక్. అండ్ కంప్యూటర్ టర్మినాలజీకి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సియూపీ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, ర్యామ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, రోమ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, యూఆర్ఎల్కి సంబంధించి, మోడెమ్కి సంబంధించి, బ్రౌజర్కి సంబంధించి, HTML HTTPకి సంబంధించి అడుగుతారు. జనరల్గా వీటి గురించి మనం తెలుసుకుందాం. సియూపీ అనేది ఏంటంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, జస్ట్ లైక్ ఏ బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. అండ్ అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఏంటి అంటే CPU అయితే ఇవ్వడం జరుగుతుంది. CPU అండ్ తర్వాత ర్యామ్. సో ర్యామ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ రీడ్ యాక్సెస్ మెమొరీ అని చెప్తాము. సో రీడ్ యాక్సెస్ మెమొరీ. సో నార్మల్గా కంప్యూటర్లో మనం ఏదైనా ఓపెన్ చేసినప్పుడు ఆ ఫైల్ని యాక్సెస్ ఇవ్వడానికి సపోర్ట్ చేసే మెమొరీని మనం ఏమంటామంటే ఇక్కడ ర్యామ్ అనేది అవ్వడం జరుగుతుంది. ర్యామ్ వచ్చేసి వలటైల్ మెమొరీ. సో డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ఎరేజ్ అవుతుంది. పవర్ ఆన్ ఆఫ్ వచ్చినప్పుడు దాంట్లో సేవ్ అయిన డేటా ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా డిలీట్ అవ్వడం జరుగుతుంది. రోమ్ వచ్చేసి ఏంటంటే రీడ్ ఓన్లీ మెమొరీ. ఇది రీడ్ చేయడానికి ఉంటుంది కానీ యాక్సెస్ చేయడానికి ఉండదు. దీంట్లో డేటా అనేది డిలీట్ అవ్వదు, పర్మనెంట్ మెమొరీ అది. ర్యామ్ వచ్చేసి నాన్ పర్మనెంట్, టెంపరీ. సో తర్వాత మనకు URL వచ్చేసి ఏంటంటే యూజర్ రీసోర్స్ లొకేషన్ అనేది మనం చెప్తున్నాము. సో ఇక్కడ ఇది మనకు URL వెబ్సైట్లో మనకు యూజ్ చేసుకోవడం జరుగుతుంది. పర్టికులర్ వెబ్సైట్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. మోడెమ్ అనేది ఒక నెట్వర్కింగ్ హబ్, అది మనకు నెట్వర్కింగ్ సంబంధించి బ్రిడ్జ్ లాంటిది. సో నెట్వర్క్ డివైస్ అని మనం చెప్పొచ్చు. బ్రౌజర్ వచ్చేసి ఏంటంటే అది ఒక సెర్చ్ ఇంజన్. మనకు ఏదైనా సెర్చ్ చేస్తాం లైక్ క్రోమ్ కానీ గూగుల్ కానీ. సో బ్రౌజర్ మనకు అది సెర్చ్ ఇంజన్ లాగా. తర్వాత మనకి HTML అనేది ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో మనం కంప్యూటర్కి ప్రోగ్రామ్స్ బిల్డ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాము. తర్వాత హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇవి మనకి ప్రోటోకాల్స్లో డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ వచ్చేసి ఏంటంటే సో సాఫ్ట్వేర్ ఈజ్ ఏ స్పెసిఫైడ్ ప్రోగ్రామ్. సాఫ్ట్వేర్ అనేది ఒక ప్రోగ్రామ్, ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. మనం కంప్యూటర్ ద్వారా చేసే డిఫరెంట్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో అవి అలా చేయడం కోసం మనం ఫస్ట్ సాఫ్ట్వేర్ బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది. హార్డ్వేర్ వచ్చేసి బేసిక్గా అది ఇన్పుట్ డివైస్ కావచ్చు, అవుట్పుట్ డివైజెస్ కావచ్చు, మనం హార్డ్వేర్ అనేది చెప్తాము. ఈ టాపిక్స్ పైన మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది చాలా వరకు. సో మీరు బేసిక్ థింగ్సే, అవి కూడా బేసిక్ కంప్యూటర్ స్కిల్స్. ఆల్రెడీ మనం డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్సే. డిగ్రీలో మీకు అక్కడ సో ఫస్ట్ సెమ్లో కానీ సెకండ్ సెమ్ కానీ కంప్యూటర్ బేసిక్ స్కిల్స్ అని ఒక ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. సో దాంట్లో ఉన్న బేసిక్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. తర్వాత మనకు బిజినెస్ టర్మినాలజీకి సంబంధించిన వర్డ్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ బిజినెస్ టర్మినాలజీలో GDPకి సంబంధించి, సో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటాం, ఇన్ఫ్లేషన్కి సంబంధించి దట్ ఈస్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఉందా డిప్లేషన్ ఉందా అనేది, అండ్ మార్కెటింగ్ సంబంధించి, నెక్స్ట్ ROI సంబంధించి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, ఈక్విటీకి సంబంధించి, అసెట్స్కి సంబంధించి, మెర్జర్ అక్విజిషన్, లెడ్జర్, బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అది కాన్సెప్టువల్ ఓరియంటెడ్లో క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. కామర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ టాపిక్స్ అన్ని ఈజీగా చేయగలుగుతారు. కామర్స్ బీకామ్ కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, ఒకవేళ ఇంటర్లో CEC MEC స్టూడెంట్స్ కూడా చేయగలుగుతారు ఆ టాపిక్స్. అండ్ దెన్ లాస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకు కాంప్రెన్సివ్ ప్యాసేజ్ అయితే ఉంటుంది. కాంప్రెన్సివ్ ప్యాసేజెస్ నుంచి మనకు 10 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కాంప్రెన్సివ్ ప్యాసేజ్ నుంచి 2 ప్యాసేజెస్ ఇస్తారు, ఆర్ సమ్ టైమ్ 3 ప్యాసేజెస్ ఇవ్వచ్చు. ప్యాసేజ్ ఇచ్చి దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇది కూడా మనం కంప్లీట్గా సో రీడింగ్ కాంప్రెన్సెస్కి సంబంధించి 2-3 చూసుకొని మీరు ఆన్సర్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయగలిగితే ఈజీ అవుతుంది. టోటల్గా ఇది మనకు సంబంధించి తెలంగాణ ఐసెట్కి సంబంధించి త్వరలో కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్కి మీరు ఏ టాపిక్స్ రివిజన్ కావాలి, ఏ విధంగా రివిజన్ కావాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే కొన్ని టిప్స్ ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు సో గుర్తుంచుకోవాల్సిన థింగ్స్ ఏంటి అంటే, సో మనకు ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ జరుగుతుంది. ఎటువంటి పెన్ పేపర్ బేస్డ్ కాదు, అది OMR షీట్ లాంటిది కాదు. సో కాబట్టి మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు 1 అవర్ బిఫోర్ ముందు కంప్యూటర్ సెంటర్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత సో మీకు అక్కడ సిస్టమ్ అలాట్ చేస్తారు. చేసిన తర్వాత మీకు సంబంధించిన ఎగ్జామ్ ప్రాసెస్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్ ఎవరైతే మనకి ఇన్విజిలేటర్స్ ఉంటారో వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బేస్డ్ చేసుకొని మీరు ఎగ్జామ్ రాయాలి. అండ్ టోటల్గా మనకు 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అండ్ మనకు టైం డ్యూరేషన్ వచ్చేసి 150 మినిట్స్ ఉంటుంది. మీరు ఒక క్వశ్చన్ని 45 సెకండ్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, మినిమం 40 సెకండ్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీరు ప్రాక్టీస్ చేయాలి. దట్ టు బి ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ తోటి. నెగిటివ్ మార్క్స్ లేకపోతే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఇవి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అండ్ ఎస్పెషల్లీ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే స్పీడ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయాలి. స్పీడప్ చేయగలిగే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని, అండ్ మీ స్ట్రాంగెస్ట్ జోన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ కంప్లీట్ చేయాలి. అండ్ మీరు టూ మచ్ టైం అనేది దేనిపైన కూడా ఎక్కువ స్పెండ్ చేయకూడదు. ఎక్కువ టైం అనేది క్వశ్చన్స్ పైన స్పెండ్ చేయకూడదు. ఇఫ్ మీకు ఆ క్వశ్చన్ రాకపోతే దాన్ని స్కిప్ చేసి మూవ్ ఆన్ అవ్వాలి.
ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో షార్ట్కట్ ఈక్వేషన్స్ లైక్ మనకి రేషియోస్కి సంబంధించి అండ్ సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి అండ్ ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి లైక్ మీన్ మీడియన్కి సంబంధించిన ఈక్వేషన్స్. ఇలా ప్రతిదానికి ఈక్వేషన్ మీరు నేర్చుకోవాలి. సో నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి అది మీకు ఒక అడ్వాంటేజెస్. అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలి. అండ్ సో బీసీఓసీ స్టూడెంట్స్కి 50 మార్క్స్ మినిమం మ్యాండేటరీ క్వాలిఫైడ్ కావడానికి. సో మీకు ఎక్కడో ఒక చోట సీట్ రావాలంటే మినిమం 50 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ 50 మార్క్స్ గెయిన్ చేయాలి అన్నా కూడా మీరు ట్రిక్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇది మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఐసెట్కి సంబంధించి. సో ఐసెట్కి సంబంధించి మీకు ఫర్దర్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రోజు అయితే మేము డేటా సఫిషియన్సీకి సంబంధించి ఆ 20 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని మేము మీ దగ్గర అనాలిసిస్ అయితే చేస్తాము. అండ్ సేమ్ టైం మన యొక్క వాట్సాప్ ఛానల్లో కూడా మేము క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి పోస్ట్ చేస్తాము. మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.